సార్ కొంతమంది రైతులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి జిల్లాల నుంచి సిద్ధంగా ఉన్నారు సార్. జిల్లాల నుంచి రైతులు స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా అనంతపురం జిల్లా నుంచి రైతు ఎన్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అమ్మ గౌతమమ్మ. సార్ నమస్తే సార్. సార్ ఈరోజు సార్ వైఎస్ఆర్ రైతు భరోసా సార్ పిఎం కిసాన్ 2023-24 మూడవ విడత సార్ అది, మరియు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల రాయితీ పంపిణీ సార్, అదేవిధంగా రబీ 2021-22 ఖరీఫ్ 2022 సంవత్సరానికి సంబంధించి సార్ ఈ కార్యక్రమంలో తమతో పాలు పంచుకోవడానికి జిల్లా నుంచి రైతులందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు సార్. వారితో పాటు ప్రజా ప్రతినిధులు సార్, జెడ్పీ చైర్పర్సన్ బోయా గిరిజమ్మ గారు ఉన్నారు సార్, అదేవిధంగా రజకా కార్పొరేషన్ చైర్పర్సన్ రంగన్న గారు కూడా ఉన్నారు సార్, గ్రంథాలయ చైర్పర్సన్ గారు ఉమాదేవి గారు, శ్రీమతి ఉమాదేవి గారు కూడా ఈ రోజు విచ్చేస్తున్నారు సార్. సార్ ఈ రోజు అనంతపురం జిల్లాకు సంబంధించి సార్ ఈ మూడవ విడత వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ సంబంధించి దాదాపు 2,94,000 మంది రైతులకు గాను సార్ 59 కోట్ల రూపాయలు తమ చేతుల మీదుగా వారి యొక్క అకౌంట్ కి ఈ రోజు జమ కానుంది సార్. అదే విధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల రాయితీ కింద కూడా సార్ దాదాపు 83,534 మంది రైతులకు గాను 17,25,00,000 రూపాయలు వారి ఖాతాలోకి తమ చేతుల మీదుగా జమ కానుంది సార్. మొత్తం జిల్లాలో చూస్తే సార్ కేవలం ఈ 2 పథకాల ద్వారానే సార్ రైతులకి 5 సంవత్సరాల్లో 2,023 కోట్లు వారి ఖాతాలోకి ఈ రోజు విడుదల కానున్న ఈ అమౌంట్ తో పాటు కలిపి మరి వారి ఖాతాలోకి జమ అయ్యింది సార్. సార్ ఇంతటి చక్కటి అవకాశం సార్ ఈ రైతులు అందరి తరఫున కూడా, ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతులు అందరి తరఫున కూడా తమరితో వారి యొక్క సంతోషాన్ని పాలు పంచుకోవడానికి ఈ రోజు రైతు సార్ ఎన్ బాబు కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం నెజవల్లి గ్రామం నుంచి విచ్చేస్తున్నారు సార్. తమరు అనుమతిస్తే వారి యొక్క సంతోషాన్ని వారి యొక్క అనుభవాన్ని తమరితో పంచుకుంటారు. ఒక్క నిమిషం తల్లి గౌతమ్ తల్లి. ఇన్పుట్ సబ్సిడీ కూడా వెలుగొండ ప్రోగ్రాము 6వ తారీఖున పెట్టాము. అదే రోజే ఇన్పుట్ సబ్సిడీ కూడా రైతులకు సంబంధించి కూడా రిలీజ్ చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. రంగనన్న బాగుండన్నా, గిరిజమ్మ తల్లి బాగుండమ్మా, తల్లి బాగుండమ్మా, వీరా బాగుండవు వీరా. సారీ తల్లి, గో హెడ్ మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎన్ బాబు సార్ తమరితో ఇప్పుడు మాట్లాడతారు. నమస్తే అన్న, జగన్ అన్న. నా పేరు బాబు అన్న. నాది నిజవల్లి గ్రామం, కుదుర్పి మండలం, కళ్యాణదుర్గం నియోజకవర్గం అన్న. అన్న మీతో నేను పోయినసారి కళ్యాణదుర్గంకి వచ్చినప్పుడే మాట్లాడాల్సి ఉండే అన్న. ఈరోజు దేవుడు నాకు మళ్ళీ అవకాశం ఇచ్చినాడు. మీతో మాట్లాడే అవకాశాన్ని దానికి ధన్యవాదాలు మరొకసారి నేను తెలియజేసుకుంటా ఉన్నా అన్న. మరి ఈరోజు రైతు భరోసా పిఎం కిసాన్ మరి సున్నా వడ్డీ రాయితీ సొమ్మును విడుదల చేస్తున్నందుకు అనంతపురం జిల్లా రైతాంగం తరఫున మీకు ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా అన్న. రైతు భరోసా కేంద్రాలు దేశంలోనే ఏర్పాటు చేసి మీరు దేశంలో ఎవ్వరు చేయనట్లుగా విత్తు దగ్గర నుంచి విక్రయం దాకా ప్రతి విషయంలోనూ రైతులకు అండగా నిలబడినటువంటి ఈ తీరుకి రైతాంగం అంతా, అనంతపురం జిల్లా రైతాంగమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం అంతా కూడా చాలా సంతోషపడుతూ ఉందన్న. ఎందుకంటే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల మరి ఈ క్రాప్ బుకింగ్ చేసి రైతుని అంటే అధికారిని మీరు పెట్టి ఆ రైతు భరోసా కేంద్రం నుంచి కూడా పొలాల్లోకి వచ్చి ఫోటోలు తీసుకుని ఈ పంట నమోదు ప్రక్రియ చేయడం వల్ల ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా సక్రమంగా సకాలంలో అందే విధంగా మీరు ఏర్పాటు చేసి ఉన్నారన్న. అసలు మా ఊరన్న నిజవల్లి గ్రామం అంటే ఒక చిన్న మారుమూల పల్లె నుంచి ఈరోజు మీతో మాట్లాడుతున్నాం. మా కుటుంబానికి 3 ఎకరాల 38 సెంట్ల వ్యవసాయ భూమి ఉందన్న. నాన్నగారు చనిపోయిన తర్వాత వ్యవసాయం చేసుకోవాల్సి వస్తే నేను అన్నో ఎవరో ఒకరు చేసుకోవాల్సిన పరిస్థితి. ఆ రోజు పెట్టుబడికి డబ్బులు లేక ఒకసారి బీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మాకు ఉండేదన్న. మరి వీళ్ళు కూడా పెట్టుకుందాం కూడా అన్న. అయితే మీరు వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మే మొదటి నెలల్లోనే అన్న 7,500 రూపాయలు, ఖరీఫ్ ప్రారంభంలోనే 7,500 సహాయం కావచ్చు, అక్టోబర్ నెలలో 4,000 సహాయం కావచ్చు, జనవరి నెలలో 2,000 సహాయం కావచ్చు, మొత్తంగా కలిపి రైతుకి ఏదైతే అవసరం ఉందో అది మీరు మాకు చేతికి ఇవ్వడం అనేటువంటిది అయితే నిజంగా చాలా చాలా సంతోషపడతా ఉన్నా అన్న. అట్లనే అన్న మరి ఈ విషయంలో అన్న మీరు 4 సంవత్సరాలకు గానన్నా మీరు ఇచ్చిన వాగ్దానము 50,000 రూపాయలు రైతుల కోసం ఇస్తామంటే అన్న అదనంగా ఒక 1,000 రూపాయలు చేర్చి ఒక పెద్ద మనసుతో
5వ సంవత్సరం కూడా రైతును ఆదుకోవాలనేటువంటి మీ రాజులాంటి మీ మనసుకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 67,500 రూపాయలు రైతులకి సొమ్మును మీరు విడుదల చేయడం అనేటువంటిది రైతు పట్ల మీ చిత్తశుద్ధికి మరి వాళ్ళ పట్ల మీకున్నటువంటి ఈ ప్రేమకి మాకు కనబడతా ఉన్నాను. మరి ఈ విధంగా రైతు భరోసా కేంద్రాల్లో మేము ఆ ప్రక్రియ పంట నమోదు చేసుకుంటే అన్న మరి బీమా మీరు కట్టినారు, మేము పంట పెట్టుకుంటే బీమా మీరు కట్టినారు. నిజంగానే రైతులు లోన్ తీసుకున్నప్పుడే కట్టేది కదన్న. ఏ ప్రభుత్వం కూడా దేశంలో చేయకుండా మీరు చేసినారు. మరి పంట ఏదైనా అకాల నష్టం జరిగితే ఆ సంవత్సరంలోనే మీరు డబ్బులు పంపడం అనేటువంటిది రైతును ఆదుకోవాలా, చేయి పట్టుకోవాలనేటువంటి మంచి మనసున్నటువంటి మరి ముఖ్యమంత్రిగా మీరు ఉండడం మా రైతులు చేసుకున్నటువంటి అదృష్టంగానే నేను భావిస్తా ఉన్నాను. మరి ఆ దేవుడి దయ అనుకుంటాను మేడం. మీలాంటి ఒక ముఖ్యమంత్రి గారు అక్కడ కూర్చోవడము, ఏ రైతుకి ఇబ్బంది కలిగినా వెంటనే కదలడము, మనసున్న మహారాజు ముఖ్యమంత్రిగా కూర్చున్నందుకే ఇంతమంది మాకు మరి రైతులు సంతోషంగా బతుకుతూ ఉన్నారని మాత్రం చెప్పగలనన్నా. మరి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ, ఏదైతే ఇప్పుడు రైతు భరోసా మరి 0 వడ్డీ రాయితీ ఇస్తున్నారన్నా, ఈ రోజు మాకు కూడా నేను కూడా దాన్ని అందుకోబోతున్నానన్నా. మరి ఆ విధంగా నేను 0 వడ్డీలో 3,650 రూపాయలు నేను లబ్ధి పొందినానన్నా. గతంలో మరి ఈ విధంగా డబ్బులు మేము రైతులు తీసుకుంటా ఉన్నామన్నా. అంతేకాకుండా అన్న మీరు సిహెచ్సి గ్రూపులు పెట్టి, సిహెచ్సి గ్రూపుల వల్ల యాంత్రీకరణ వైపు ట్రాక్టర్లు కానీ మరి బయట సన్నకారు చిన్నకారు రైతులు ఇబ్బంది పడుకోకుండా ట్రాక్టర్లు మరి పనిముట్లని గ్రామాల్లోకి పల్లెటూరుల్లోకి పంపించి ఒక రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి రైతులకు ఇబ్బంది కలుక్కోకుండా వాటిని కూడా మీరు పెద్ద మనసుతో దయచేసినందుకు మీకు ధన్యవాదాలు మరొక్కసారి తెలియజేసుకుంటున్నానన్న. అంతేకాదన్నా మరి రైతుకి ఏదైనా బాధ కలిగితే మరి లేదా ఆయన చెప్పాల్సింది ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు సలహా మండలి ఏర్పాటు చేశానా. మా సలహాని సూచనని మొదటి వారం అయితే గ్రామాల్లోన, 2వ వారం అయితే మరి జిల్లా మండల కేంద్రంలోన నేరుగా అది మీ వరకు వచ్చేటట్ల మా సలహా సూచనలు వినేటట్ల ఒక దారి ఒకటి ఏర్పాటు చేశారు కదన్నా. అదైతే అద్భుతం అన్న. మరి రైతుల సలహాలు సూచనలు ఎందరైతే వింటారన్నా అలా వినాలని కూడా ఆలోచన చేయడం కూడా మరి మంచి మనసున్న రాజుకి నిదర్శనమని నేను అనుకుంటా ఉన్నాను. మరి అట్లా చేసి అన్న మరి మాకైతే గతంలో విత్తనాలు కావాలంటేనా ఆ విత్తనాలకు మండల కేంద్రాల్లో లైన్లో నిలబడి భోజనం చేసి చేయకోకుండా లాఠీ దెబ్బలు తిని వాళ్ళతో తూపులాడుకుని వీళ్ళతో తూపులాడుకుని దొరికితే దొరికే లేకపోతే లేదన్నా. అట్లాంటి ఆ పరిస్థితుల్లో నుంచి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి మీరే మా గ్రామాలకు పంపించి అది వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్లు ఏర్పాటు చేసి టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేశానా. మరి నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, నాణ్యమైనటువంటి పురుగుల మందుల్ని మీరు పంపించి అక్కడ విత్తనాలు వచ్చినప్పుడన్నా మా ఊర్లలో రైతులే చెక్ చేస్తారన్న. చెక్ చేసిన తర్వాతే దించుతారన్న. నాణ్యంగా ఉన్నాయి లేదా అని ఒక ప్యాకెట్ 4-5 ప్యాకెట్లు తీసి అక్కడున్న ఆయన అసిస్టెంట్ చూపిస్తాడన్న. చూపించి అవన్నీ బాగున్నాయన్నప్పుడే దిస్తారన్న. అంతకుముందు అట్లా లేదన్న. బాగలేకపోయినా వచ్చింది పాలకు వచ్చింది పంచామృతం అని అంటుంటారు కదన్నా. మా పాలకు వచ్చింది అనుకుని మేము చేసుకోవాల్సిన పరిస్థితి మాకు ఉండేదన్న. అట్లా ఉండేదన్న నిజంగానే. మరి ఈ రోజు అట్లాంటి పరిస్థితి లేకుండా ఉందన్న. మరి అట్లా మా సలహాలు సూచనలు తీసుకుంటా, నాణ్యమైన విత్తనాలు ఇచ్చుకుంటా ఆ ల్యాబ్లు ఏర్పాటు చేసి మా వెంట నడుస్తున్న ఈ ప్రభుత్వానికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అన్న మా ఊరు గురించి ఇంకో మాట చెప్పాలన్న. మొదట్లో పాలు అమ్మేటప్పుడు తక్కువ రేట్లకి రైతులు మోసపోయేవాళ్ళన్న. తక్కువ రేట్లు ఉండేటివి. కర్ణాటకలో అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. మీరన్నా మీరే ఈ పాలకు మద్దతు ధర ఇచ్చినప్పుడన్నా ఇప్పుడు మా ఊర్లో 130 పైగా ఆవులు ఉన్నాయన్న. ఒక్కో కుటుంబం కూడా ఒక 30,000 కూడా ఒక 30,000 రూపాయలు కూడా ఆదాయం పొందిన కుటుంబాలు మా ఊర్లో ఉన్నాయన్న. అంటే అట్లాంటి ఒక పాల ఉత్పత్తిదారులు కూడా మీరు చేయబట్టి నడిపించినటువంటి తీరైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుందన్న. అట్లానా ఇప్పుడు మీరు ఈ భూములకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి కదా, వాటి సర్వే కూడా మీరు చేయించి రాళ్లకు కూడా మా దగ్గర డబ్బులు ఖర్చు పెట్టలేదన్న. రైతులు రాళ్లకు కూడా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ప్రభుత్వమే వాటికి బార్డర్లు వేసేటువంటి రాళ్లను కూడా పంపించి ఈరోజు మా ఊర్లో ఇబ్బందులు లేకుండా ఒక ఆఫీసర్ని ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటిని సాల్వ్ చేసేకి ఒక తహసీల్దార్ని పెట్టడం కూడా మేము సంతోషంగా భావిస్తున్నామన్నా. అన్న ఈ విధంగా చాలా విషయాలు ఉన్నాయన్న చెప్పడానికి రైతుల గురించి మీరు చేసినవన్నీ. ఇప్పుడు నేను ఒకటి చెప్తానన్న, నా కుటుంబం కూడా లబ్ధి పొందిందన్న. మా కుటుంబం లబ్ధి పొందింది. మరి అమ్మఒడి ద్వారా 60,000 రూపాయలు తీసుకుంది. మరి ఈ 30,000 రూపాయలు ఉన్నతి తీసుకున్నామన్నా. జగనన్న తోడు తీసుకున్నామన్నా. ఇలా మా ఫ్యామిలీ మొత్తం 3,42,152 రూపాయలు 5 సంవత్సరాల్లో లబ్ధి పొందినన్న. అందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న. అన్న స్కూల్స్ అన్న మా ఊర్లో పల్లెటూరు అన్న బార్డర్ విలేజ్ లో స్కూల్ చూస్తే అన్న
చాలా అందంగా ఉందన్న. ప్రైవేట్ స్కూల్లో చదివించే తాకత్ అయితే నాకు లేదన్న. ఇంగ్లీష్ మీడియంలో చేర్పించే ఆశ నాకు ఉండేదన్న, కానీ అది నాకు అయ్యేది కాదు. కానీ నా పిల్లోడు ఆ స్కూల్కి పోతా ఉంటే మీరు ఇచ్చిన బట్టలు అవి వేసుకుని నాకు తండ్రిగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్న. ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు అన్న. అట్లనే నా కూతురు గవర్నమెంట్ స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియం చదువుతుందన్న, 10th క్లాస్ చదువుతుంది. మంచి భోజనం, పౌష్టిక భోజనం మీరు ఏర్పాటు చేశారు. ఒక తండ్రిలాగా నా బాధ్యతను కూడా తీసుకున్నారు. రైతుగా ఉండాలని చెప్పేసి ఆయనకు సంబంధించి మిగతా బాధ్యతలన్నీ రైతుకే ఇవ్వాల్సిన అవసరం లేకుండా పెళ్లికి సంబంధించింది కానీ, ఆరోగ్యాలకు సంబంధించింది కానీ, అన్ని విషయాలు, అన్ని ఖర్చులు రైతే పెట్టాలి. కాబట్టి మిగతా ఖర్చులు మీరు మోసి రైతు తన భారం మాత్రమే మోసుకునే విధంగా మీరు ఏర్పాటు చేసినటువంటి ఇవన్నీ పథకాలన్నీ కూడా రైతుకే లబ్ధి చివరికి వస్తుందండి. ఎందుకంటే ఆ ఖర్చులన్నీ కూడా మేము రైతులు పెట్టాల్సినటువంటి సందర్భం ఉండేదన్న. పెళ్లి ఖర్చు కావచ్చు, ఆరోగ్యం ఖర్చు కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, మరి పిల్లల ఖర్చుల విషయంలో కావచ్చు, నాణ్యమైన ఫుడ్ విషయంలో కావచ్చు, అన్ని కూడా రైతు పెట్టాల్సిందేనన్న. రైతుకు నేరుగా ఇవ్వకపోయినా రైతు భారాన్ని మోసుకున్నటువంటి ఒక మనసున్న రాజును మేము కలిగి ఉన్నామన్నా. మేము ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఏర్పాటు చేసిన గ్రామాల్లో అప్పుడెప్పుడు అశోకుడు చెట్లు నాటించి చరిత్రలో ఉండిపోయినాడని చెప్తారన్న. మరి మొక్కలు మీరు నాటారన్న, సచివాలయము, ఆర్బీకే వ్యవస్థ, విలేజ్ క్లినిక్లు, వీటి ప్రతిఫలాలు మేము పొందుకుంటాం అనేటువంటి నమ్మకం మాకుంది భవిష్యత్తులోన. చాలా అద్భుతమైన దూరదృష్టితో ఉన్న ముఖ్యమంత్రిని మేమైతే మరలాగా కూడా మీలాంటి ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటూ, నాకు మొన్న కళ్యాణదుర్గంలో మిస్ అయిందన్న, మళ్ళీ ఈ రోజు రాత్రంతా ఎదురు చూశాను నా అన్న దగ్గర ఎప్పుడెప్పుడు మాట్లాడతామని, నిద్ర కూడా పోకుండా. చాలా ధన్యవాదాలని ఈ అవకాశం కలిగినందుకు. దేవుడి దయ అన్న, మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరలా కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసుకోవడానికి రైతాంగం అంతా సిద్ధంగా ఉందన్న. ధన్యవాదాలన్న. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు. థ్యాంక్ యూ సార్. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల మీద రైతు బాబు గారు తన అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని వెలిపించడం జరిగింది. సంతోషం. ఇప్పుడు విజయనగరం జిల్లా నుంచి మరొక రైతు వై శ్రీనివాసరావు గారు స్పందిస్తారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ విజయనగరం జిల్లాలో సార్ ఇవాళ ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమంలో సార్ ఈ 5th ఇయర్లో 3వ విడతలో 2.63 lakh ఫార్మర్స్ కి ఇవాళ మీరు 52.73 కోట్ల రూపాయలు జమ చేయబోతున్నారు సార్. అలాగే సున్నా వడ్డీ కింద కూడా 46,460 మంది రైతులకి 8.8 crores ఇవాళ మీరు వాళ్ళ ఖాతాలో జమ చేయబోతున్నారు సార్. అలాగే సార్ ఈ లాస్ట్ 5 years లో విజయనగరం జిల్లాలో ఉన్న రైతులందరూ కూడా ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద 1629 కోట్ల రూపాయలు లబ్ధి పొందున్నారు సార్. అలాగే సున్నా వడ్డీ కింద కూడా 26 crores లబ్ధి పొందున్నారు సార్. సార్ ఇవాళ ఈ కార్యక్రమంలో సార్ ఇక్కడ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, బొబ్బిలి ఎమ్మెల్యే గారు, తర్వాత ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, డిస్ట్రిక్ట్ అగ్రి అడ్వైజరీ బోర్డ్ చైర్పర్సన్ గారు, తర్వాత డిసిఎంఎస్ చైర్పర్సన్ గారు అందరూ కూడా పాల్గొని ఉన్నారు సార్. మీతో మాట్లాడడానికి వై శ్రీనివాసరావు సార్, శ్రీరంగరాజపురం గజపతి నగరం కాన్స్టిట్యుయెన్సీ రైతు కూడా మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు సార్. ఒక్క నిమిషం తల్లి, నాగలక్ష్మి తల్లి. సిను బాగుండడు, సిను అప్పనాయుడు అన్న బాగుండన్నా, శేఖర్ అన్న బాగుండన్నా, సురేష్ బాగుండడు, సురేష్ నాకు కనిపించే వరకు స్క్రీన్లో కనిపించినంత మేరకు అయితే చెప్పినామ్మా. ప్రేమ తల్లి బాగుండాడు తల్లి. సారీ అమ్మా, గోవాడు తల్లి. గౌరవ ముఖ్యమంత్రి గారికి నా యొక్క నమస్కారం. వైఎస్ఆర్ రైతు భరోసా సున్నా వడ్డీ పంట రుణాల రాయితీ నిధుల విడుదల సందర్భంగా మీతో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. మీకు ధన్యవాదములు సార్. సార్ నా పేరు వై శ్రీనివాసరావు సార్. మాది శ్రీరంగరాజపురం గ్రామం, గజపతినగరం మండలం సార్, గజపతినగరం కాన్స్టిట్యున్సీ సార్. నేను 4 ఎకరాలు పత్తి, 3 ఎకరాలు వరి చేను, మొక్కజొన్న పండిస్తున్నాను సార్. నేను గతంలో ఒక 15 సంవత్సరాల కానండి పూర్తిగా వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నాను సార్. మీరు పాదయాత్రకు వచ్చినప్పుడు మీతో కలిసి కొన్ని సమస్యలు కూడా మా ప్రాంతంలో చెప్పాను సార్ రైతుల గురించి. ఆ రోజుల్లో విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల గురించి చాలా ఇబ్బందులు పడ్డాం సార్. మీరు పాదయాత్రలో ఆ కష్టాలన్నీ మీకు చెప్పుకున్నాం సార్. మా ప్రాంత రైతులు కూడా చెప్పాం సార్. ధర్నాలు చేస్తే కానీ
నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి ఉండేవి కాదు సార్. చాలా ఇబ్బందులు పడ్డాము. టైంకి విత్తనాలు దొరక్క టైంకి నారు పోసుకునే వాళ్ళం కాదు సార్. దానివల్ల కూడా పంట దిగుబడి తగ్గిపోయి ఉండేది. రైతులుగా మేము చాలా లాస్ అయ్యాం సార్. ఈ సమస్యలన్నీ మీరు విన్నారు, చూశారు కల్లారా. మన ప్రభుత్వం వస్తుంది, మీకు అందరికీ మేలు జరుగుతుందని ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా మీరు వచ్చిన వెంటనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి నిజంగా రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూపించారు సార్. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ ఒక వ్యవసాయానికి సంబంధించి ఒక అధికారిని కూడా నియమించి అక్కడనే భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఒక ప్రణాళికాబద్ధంగా ఎంత విస్తీర్ణంలో ఆ ప్రాంతంలో ఆ గ్రామాల్లో వ్యవసాయం చేస్తారు, విత్తనాలు ఇన్ని ఉండాలి, ఎరువులు ఇన్ని ఉండాలి అని ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు తయారు చేసుకొని అధికారుల దృష్టిలో పెడితే ఆ సమయానికే మా గ్రామానికి నాణ్యమైన విత్తనాలు ఎరువులు కూడా గ్రామ ఆర్బీకేకి వచ్చి స్టాక్ ఉంటే మా ఇంటి ముందే విత్తనాలు ఉండేటట్టు ఉండి అక్కడి నుండి పట్టుకెళ్ళి టైం మీద నారు పోసుకునే వాళ్ళం సార్. దాని వలన కూడా దిగుబడి ఎక్కువగా వచ్చింది. అలాగే ఈ క్రాప్ ఎప్పుడైతే చేశామో పంట రుణాలు కూడా మాకు ఆ ఈ క్రాప్ ద్వారానే ఈజీ అయింది సార్. సకాలంలో మాకు రుణాలు ఇచ్చి మళ్ళీ సకాలంలో మేము వడ్డీతో సహా రుణం చెల్లిస్తే ఆ వెంటనే మన ప్రభుత్వం మా ఖాతాలో ఆ 0 వడ్డీ డబ్బులు కూడా వేయడం అనేది చాలా ఆనందంగా ఉంది సార్. ప్రకృతి వైపరీత్యాలు మీ దేవుడి దయ వలన మీరు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కరువు అనేది మేము వినలేదు సార్. అంతకుముందు కరువు ప్రాంతం, ఆ మండలం కరువు ప్రాంతం, ఈ మండలం కరువు ప్రాంతం, ఈ జిల్లా కరువు ప్రాంతం అని పేపర్లో చూసేవాళ్ళం. కానీ కరువు అనే మాట వినలేదు. ప్రకృతి వైపరీత్యం వల్ల పంట పోయేది లేదు, మాకు మీ దయ వల్ల నా నష్టం కూడా జరగలేదు సార్. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు జరిగితే ఎక్కడైనా జరిగితే 3 నెలల్లో కూడా డబ్బులు ఇస్తున్నారని మా రైతు సోదరులు చాలా మంది దగ్గర నేను విన్నాను సార్. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇన్పుట్ ప్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఇంతకు ముందు మేమే ఎవరమో తెలిసిన వాళ్ళము ఇన్సూరెన్స్ చేయించుకునేవాళ్ళం. లేదంటే తమరు చెప్పినట్లుగా బ్యాంకుల్లో ఇన్సూరెన్స్ లోన్ తీసుకునే సమయంలో చేసేవారు. చాలా మంది రైతులు అప్పుకి వెళ్ళకుండా ఉండే చిన్న రైతులు చాలా మంది ఉన్నారు సార్. ఈ రోజు వాళ్ళందరికీ కూడా మనమే ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఉచిత బీమా పథకం చేసి వాళ్ళకు కూడా మేలు చేస్తున్నాం సార్. ఏమైనా పంట వాళ్ళకు కూడా డైరెక్ట్గా ఇన్పుట్ సబ్సిడీ కూడా డైరెక్ట్గా మనమే ఇస్తున్నాం సార్, మన ప్రభుత్వం ఇస్తుంది. ఎంత మంచి జరుగుతుంది కాబట్టి సార్ ఆర్బీకేలో కూడా ఇంకొక మేలు ఏంటంటే సార్, నాకు తెలిసి మన దేశంలో ఎక్కడా కూడా ఈ క్రాప్ విధానం అనేది పేపర్లో చదువుతుంటాం కదా సార్, ఎక్కడా చూడలేదు. ఈ క్రాప్ విధానం పంటను నమోదు చేసుకోవడం వల్ల అక్కడ రైతులకి ఎంతో మేలు జరుగుతుంది. రెండోది ధాన్యం కొనుగోలు అనేది ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయడం అనేది మొట్టమొదటిసారిగా మనమే చేశాం సార్. ధాన్యం ఎప్పుడైతే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో రైతుకు మన ప్రభుత్వం ఉంది, మనకి ఒక భరోసా ఉంది, ఇంకా భయం లేదు అనే ఒక నమ్మకం ఉంది సార్. ఒక రూపాయి అవినీతి కానీ లంచం కానీ ఎవరికి ఇవ్వకన్నా మేము కష్టపడిన పంట డైరెక్ట్గా ఆర్బీకేల ద్వారా అమ్ముకొని మా ఖాతాలోనే డబ్బులు పడుతున్నాయి సార్. మీరు తమ ప్రభుత్వం కానీ అధికారులు కానీ చెప్తున్నారు 21 రోజుల లోపల ధాన్యం డబ్బులు వేస్తున్నాం అంటున్నారు. కానీ మాకు వారం 10 రోజుల్లోనే మేము అమ్ముకున్న ధాన్యం మా ఖాతాలో డైరెక్ట్గా ఎవరికి ₹1 లంచం కన్నా పడింది సార్. అది చాలా ఆనందంగా ఉంది సార్. దాంతో పాటుగా ఖర్చులు, కూలీల ఖర్చులు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కానివ్వండి, సంచులతో సహా మన ప్రభుత్వం రైతుల గురించి ఆలోచన చేసి మా ఖాతాలో డబ్బులు వేయడం అనేది నిజంగా రైతు ప్రభుత్వం సార్. ఇది మీరు మన ప్రభుత్వం ముఖ్యంగా మీరు రైతు పక్షపాతిగా ఉన్నారు సార్. అలాగే ఇంకా ఇన్ని కార్యక్రమాలు చేసినా కూడా చాలా ఆనందంగా ఉంది సార్. ఒక రైతుగా మీ టైంలో చాలా లబ్ధి పొందాను సార్. నేను 78 బస్తాలు ధాన్యం పండించాను సార్ 3 ఎకరాల్లో. ₹1,56,000 దగ్గర నాకు మీరు డైరెక్ట్గా వారం రోజుల్లోనే నా ఖాతాలో జమ చేశారు సార్. మన ప్రభుత్వం చేసింది అన్ని ఖర్చులు కూడా నాకు ఇచ్చారు సార్. ఇవి కాకుండా మన గవర్నమెంట్లో నా పిల్లలు ఒకరు బీడీఎస్ చదువుతున్నారు, ఒకరు బీటెక్ చదువుతున్నారు సార్. వారిద్దరికీ కూడా వసతి దీవెన డబ్బులు, అలాగే విద్యా దీవెన డబ్బులు కూడా నా భార్య అకౌంట్లో పడినాయి సార్. కొంత చేయూతగా ఉంది. వ్యవసాయం డబ్బులతో పాటుగా ఆ డబ్బులు పడడం వల్ల కూడా నాకు ఆర్థిక భారం కొద్దిగా తగ్గింది సార్. అలాగే నా భార్యకు ఆరోగ్యం బాగలేకపోతే మొన్ననే వైజాగ్ తీసుకెళ్ళి అపోలోలో ఆరోగ్యశ్రీలో
వైద్యం చేయించాను సార్ గుండెకి. 2 సార్లు నాలాంటి వాళ్ళు ఇన్ని పిల్లలు చదువుకుంటూ రైతుగా చాలా ఇబ్బందులు పడిన టైంలో నిజంగా మహానుభావుడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పెడితే దాన్ని మరింత విస్తృతం చేసి ఇంకా సేవలను పెంచి వ్యాధులను కూడా అన్నింటినీ కూడా ఆరోగ్యశ్రీలో తేవడం వలన చాలా మంది పేద ప్రజలు అందులో లబ్ధి పొందుతున్నారు సార్. నా భార్యకి 2 సార్లు కూడా 1,48,000 రూపాయలు మన ప్రభుత్వం చెల్లించింది సార్. నా సెల్కి మెసేజ్ వచ్చింది. అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇబ్బంది పడతారు, రెస్ట్ ఉండాలి, ఆ టైంలో వీళ్ళు పనికి పాటలకు వెళ్ళలేరు, పొలాలకు వెళ్ళలేరు అనే ఉద్దేశంతో 4,750 రూపాయలు మా ఖాతాలో ఇచ్చి మా అకౌంట్లో డబ్బులు జమ చేశారు సార్. నిజంగా ఆరోగ్యంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు కానీ రైతుల సమస్యలు ఎలాంటివో మీరు పెద్ద మనసుతో ఆలోచన చేసి ఇంత మంచి కార్యక్రమం ఆరోగ్యశ్రీలో తీసుకురావడం అనేది మాకు దేవుడిలాగా ఉన్నారు సార్. అలాగే గ్రామాల్లో మేము చూస్తున్నాం సార్. మాది మారుమూల చిన్న పల్లెటూరు. నాడు నేడు అనే ఒక కార్యక్రమం పెట్టారు సార్ తమరు. అందులో స్కూల్ వాతావరణంలో అంతకుముందు చూసాం సార్, మనం వచ్చిన తర్వాత కూడా చూసాము, చాలా మార్పులు తీసుకొచ్చారు. ప్రైవేట్ స్కూళ్ళకి గవర్నమెంట్ స్కూళ్ళకి తేడా ఏంటో మాకు కన్నారా పేద ప్రజలకు కూడా కనబడేటట్టు చేశారు సార్. ముఖ్యంగా అమ్మఒడి పథకం పెట్టడం అనేది ఒక బృహత్తరమైన కార్యక్రమం సార్. అది ఈ రోజున ప్రతి పేదవాడు కూడా ఏ గ్రామంలో చూసినా డ్రాప్ అవుట్ అంటూ కనబడదు సార్. అందరూ పిల్లలు కూడా స్కూల్లో ఉంటున్నారు. అక్కడ మనం విద్యా కానుక ద్వారా మంచి బట్టలు యూనిఫామ్గా కనబడుతున్నారు, బ్యాగులు ఇస్తున్నాం, అన్ని విద్యా కానుక ద్వారా అన్ని సామాన్లు సమకూర్చాం, ఫర్నిచర్ ఎక్సలెంట్గా ఉన్నాయి సార్. వాళ్ళకి కావాల్సిన అన్ని అవైలబుల్గా నీట్గా ఉన్నాయి. మంచి ఫుడ్ పెడుతున్నాం సార్, పౌష్టికాహారం ఇస్తున్నాం. ఏ ఒక్కరి పిల్లలకు కూడా రక్తహీనత కనబడదండి. అంతకుముందు అయితే రక్తహీనతతో బాధపడేవారు చాలా మంది పిల్లలు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, చక్కగా ఉన్నారు. ఇంకొక పెద్ద మనసుతో మీరు ఆలోచన చేసింది సార్, ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది చాలా మంచి కార్యక్రమం సార్. పేద పిల్లలు పెద్దవాళ్ళ పిల్లలతో పోటీ పడాలి అంటే చిన్నప్పటి నుండి వీళ్ళకి కూడా ఇంగ్లీష్ అవసరము. వీళ్ళు ప్రపంచ స్థాయిలో దేశీయ స్థాయిలో ఎగ్జామ్స్ కానీ రాయాలనుకుంటే వాళ్ళు కూడా ఇంజనీర్లో డాక్టర్లో కలెక్టర్లో కూర్చోవాలి అనుకుంటే పేదవాళ్ళ పిల్లలు ఏం తప్పు చేశారని చిన్నప్పటి నుండి వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పాలని పాఠ్యాంశాల్లో కూడా తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీడియం పెట్టించారు కదా సార్. అది చాలా అద్భుతమైనటువంటి ఆలోచన సార్. ఈ రోజు ప్రతి పేద పిల్లల చేతిలో ఫోన్లు ఉంటున్నాయి, మీరు ఇచ్చిన ట్యాబులు ఉన్నాయి సార్. ఆ ట్యాబుల్లో చదువుకుంటున్నారు సార్ చక్కగా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక రకమైనటువంటి మార్పు విద్య, వ్యవసాయం, వైద్యం ఈ 3 రంగాల్లో మీరు చేసినటువంటి మార్పు నిజంగా మీకు ధన్యవాదములు సార్. ఈ రైతాంగం తరపున, మా జిల్లా రైతాంగం తరపున, నిజంగా రాష్ట్ర రైతాంగం తరపున మీకు అందరం కూడా రుణపడి ఉంటాం సార్. ఇంకోటి విషయం ఏంటంటే సార్, మీరు మహిళా పక్షపాతిగా కూడా ఒక పేరు ఉంది సార్. ఎందుకంటే ఏ పథకం వచ్చినా కూడా ఈరోజు జగనన్న కాలనీలని వాళ్ళకి ఇల్లు స్థలాలతో పాటు ఇల్లు కట్టించి వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు సార్. ఒక 2-3 అన్నదమ్ములు ఉంటే ఒకే చిన్న ఇంట్లో ఉండేవారు, చాలా ఇబ్బందులు పడేవారు, చాలా గొడవలు అయ్యాయి. కానీ ఈ రోజున వాళ్ళకి ఇల్లులు ఇచ్చి స్థలాలు ఇచ్చి ఇల్లులు కట్టించారు సార్. ఆనందంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ పేద ప్రజలు, మహిళలు, రైతులు, విద్యార్థులు అందరూ కూడా మళ్ళీ జగనన్న విజయం కావాలి, ఆయనే ముఖ్యమంత్రిగా ఎల్లప్పుడూ ఉండాలని రైతాంగంతో సహా అందరూ కోరుకుంటున్నారు సార్. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తమకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సీనన్న, బాగా మాట్లాడుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తల్లి. Now I request Honorable Chief Minister to release YSR Raitu Bharosa and YSR Sunnavadi amounts by pressing the button and hand over the symbolic check to the farmers. Sir. రైతు భరోసా 1078 కోట్లతో కలిపి ఇంతవరకు రైతు భరోసా ఈ 5 ఏళ్లలో 13,500 చెప్పున 55 లక్షల మంది రైతులకి ఇచ్చిన మొత్తం 34,000 కోట్ల రూపాయలు. అట్లాగే సున్నా వడ్డీ పంట రుణాలు రబీ 21-22, అట్లాగే ఖరీఫ్ 22 సంవత్సరాలకు గాను 216 కోట్లు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా విడుదల చేశాం. దీంతో మొత్తం 2,051 కోట్ల రూపాయలు పాత బకాయిలతో కలిపి 84 లక్షల మంది రైతులకి ఈరోజు ఈ పథకం ద్వారా ఈ 57 నెలల్లో మేలు చేయడం జరిగింది. సో ఈ మొత్తం ఇంతవరకు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 1,85,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో ఈ 57 నెలల్లో జమ చేశాం. అందుకనే ఆ సందర్భంగానే
ఈ బుక్ని కూడా ఈరోజు ఈ పుస్తకాన్ని కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఇన్నాళ్ళు ఈ వ్యవసాయ అనుబంధ రంగాలకి వెన్నుముక్కగా మమ్మల్ని ఎప్పుడూ గైడ్ చేస్తూ ప్రతి సందర్భంలోని రైతుకి ఎప్పుడు కష్టం వచ్చినా సరే వెంటనే వాళ్ళని ఆదుకోవాలని దిశానిర్దేశం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మా అందరికీ కూడా.